2004 అసెంబ్లీ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారి ఆస్తులు 21,48,00,000. 2009లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది 72,80,00,000 మరియు నారా చంద్రబాబు నాయుడు గారిది 38,07,00,000. ఈ రెండు పార్టీల నాయకులు కులం పేరుతో జనాన్ని విడగొట్టేశారు. ఇంకా చాలా వెహికల్స్ అన్ని వెనకాల క్యాన్వాయ్గా వేసుకొని తిరుగుతూ ఉంటారు. వాళ్ళందరినీ చూసినప్పుడల్లా నాకు ఇది బృందావన కాలనీలో డైలాగ్ ఉంటుంది కదా, అది గుర్తొస్తుంది. స్కూప్ చేయిద్ది ఏంటంటే, మీరు పోస్తున్నారే డీజిల్, అది మీ డబ్బుతో కాదురా, ప్రజల రక్తము అని చెప్పాలనిపిస్తుంది. అందరికీ నమస్కారం. నేను 2 రోజులు ఉడిపి మంగళూరు జిల్లాలు తిరగడం జరిగింది. అక్కడ ఏమైందంటే, చాలామంది ఇళ్ళని చూశాను. అందరూ మన ఏరియాలో ఎమ్మెల్యే ఇల్లు ఉన్నట్లు ఉన్నాయి అందరివి, నార్మల్ జనాన్ని. మన ఏరియాలో మాత్రం ఎమ్మెల్యే ఇల్లు మాత్రమే పెద్దగా ఉంటుంది. నాకు ఒక డౌట్ వచ్చింది, అసలు మన నాయకులు వాళ్ళ రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టేప్పుడు వాళ్ళ ఆస్తులు ఎన్ని, ఇప్పుడు వాళ్ళ ఆస్తులు ఎంత పెరిగాయని చెప్పి ఆ సమాచారాన్ని గూగుల్ సెర్చ్ చేసి తీసుకున్నాను. ఆ డేటాని ఇప్పుడు మీకు చదివి వినిపిస్తాను. 2004 అసెంబ్లీ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారి ఆస్తులు 21,48,00,000. అప్పటికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేయలేదు, అందుకే ఆ సమాచారం మనకు తెలియదు ఆయన ఆస్తులు. నెక్స్ట్ ఎలక్షన్లో 2004 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు ఆస్తులు 21,048 కోట్లు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది 72,81,00,000. పవన్ కళ్యాణ్ గారిది 2019లో ఆయన పోటీ చేసింది. ఇది 2019-2024 మధ్య 56,43,00,000 ఆయనది ఉన్నది. 2009లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది 72,80,00,000 మరియు నారా చంద్రబాబు నాయుడు గారిది 38,07,00,000. అట్లే 2014 ఎలక్షన్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు 414 కోట్లు, చంద్రబాబు నాయుడు గారిది 177.48 కోట్లు, 177,48,00,000. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు 510 కోట్లు, నారా చంద్రబాబు నాయుడు గారిది 668 కోట్లు, పవన్ కళ్యాణ్ గారిది 56.43 కోట్లు. అలాగే 2024 ఎలక్షన్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు 757,65,00,000, నారా చంద్రబాబు నాయుడు గారిది 931,83,00,000, పవన్ కళ్యాణ్ గారిది 164.54 కోట్లు. అంటే ఈ టోటల్ పెరుగుదల, అంటే వీళ్ళ ఆస్తులు మొదట ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు ఎంత ఉండేవి, ఇప్పటి వరకు ఎంత పర్సెంట్ పెరిగాయి అనేది. నారా చంద్రబాబు నాయుడు గారి ఆస్తులు 4,238% పెరుగుదలను నమోదు చేసుకొని చాలా మంచిగా పర్ఫార్మెన్స్ చేశారు. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది 940%, ఆల్మోస్ట్ ఎనిమిది కూడా అంతే పెరిగింది. పవన్ కళ్యాణ్ గారిది 191%. అంటే ఈయనకి ఎప్పుడు అధికారం రాలేదు కాబట్టి ఈయన గురించి పూర్తి సమాచారం తెలియదు. ఇక చూసినట్టయితే పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన సినిమాలు చేసుకొని సంపాదించారు, ఎందుకంటే ఆయన మొదటిసారి ఇప్పుడే ఎమ్మెల్యే అయ్యారు, ఇప్పుడే ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు. మరి ఇంత పెరుగుదల వీళ్ళకి ఎలా సాధ్యమైంది అంటే ఆలోచించి చూస్తే కనుక ఇదంతా అవినీతి సొమ్మే, కమిషన్లు తీసుకునేదే, కాంట్రాక్టర్ల నుంచి అవి ఇవి ఇట్లాంటి కమిషన్ల సొమ్మే, కానీ వీళ్ళు కష్టపడి సంపాదించిందేదైతే కాదు. అది కూడా ఒక 10% కంటే లోపలే చూపించింటారు, కానీ ఎలక్షన్ కమిషన్కి ఇంకో 90% అవినీతిని చూపిరు వీళ్ళు. క్విడ్ ప్రోకో ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పనులే చేశారు. ఇలాంటి నాయకుల కోసం అభిమానులు చొక్కాలు జించేసుకుంటున్నారు. అంటే ఇంత ధనం పెరిగింది వీళ్ళకి. మరి స్టేట్ అప్పులు మాత్రము ఇప్పటికి 7 లక్షల కోట్లు అయింది. 1,36,000 ఏమో ఉండేది అనుకుంటా స్టేట్ విడిపోయినప్పుడు. ఇప్పుడు దగ్గర దగ్గర 7 లక్షల కోట్లు అప్పు అయింది. మరి నాకు ఒక అనుమానం అండి, మీ ఆస్తులు మాత్రం పెరుగుతున్నాయి నార్మల్గా, ఇది ప్రభుత్వ అప్పులు పెరుగుతున్నాయి. అంటే ప్రభుత్వ అప్పులు ఎందుకు పెరుగుతున్నాయి, మీ ఆస్తులు ఎందుకు పెరుగుతున్నాయి? మరి మీ ఆస్తులు పెంచుకునే తెలివితేటలు ఇంత మేధస్సు ఉన్న మీరు అప్పులను ఎందుకు తగ్గించలేకపోతున్నారు?
రాష్ట్రంలో రాష్ట్రానికి ఉన్న అప్పుల్ని. మరంటే మీ దగ్గర అంత తెలివితేటలు ఉన్నాయి కదా, అంత మేధోశక్తి గల వాళ్ళు మీ దగ్గర ఉన్నారు కదా, పోనీ మీకు పెట్టుకున్న వాళ్ళనే అడ్వైజర్‌నో ఎవరినన్నా కూడా స్టేట్‌కి కూడా పెట్టి ప్రభుత్వం దగ్గర కూడా ధనాన్ని పెంచొచ్చు కదా! ఎందుకు మీరు అప్పుల పాలు చేస్తున్నారు వీటిని? వాస్తవానికి ఎవరైనా పెద్ద అంటే కుటుంబ పెద్ద ఉంటాడు. అతని పర్సనల్ కోసము ఉమ్మడి కుటుంబాలు ఉండేవి పూర్వం. పర్సనల్ కోసము ఇట్లాంటి చెత్త పనులన్నీ చేసి పర్సనల్ వెనకేసుకుంటే గనుక అతని చేతికే తాళాలెత్తే ఎట్లుంటది? మళ్ళీ నువ్వే మోసం చేస్తూ ఉండని చెప్పి. అలాగే జనం కూడా గుర్తించాలి. ఈ 2 పార్టీల నాయకులు కులం పేరుతో జనాన్ని విడగొట్టేశారు. రెడ్లు, కమ్మోళ్ళు అని. పవన్ కళ్యాణ్ గారొచ్చారు. మరి బల్జోళ్ళు అంటే రాయలసీమలో బల్జోళ్ళంటారు, ఆంధ్రాలో కాపులంటారు. 3 కులాలుగా విడిపోయాయి ఇప్పుడు స్టేటు. ఇప్పుడు కుల రాజకీయాలు మాత్రమే జరుగుతున్నాయి. ఈ ముగ్గురు నాయకులు ఏదన్నా బాగు చేస్తారు స్టేట్‌ని అనే నమ్మకం నాకు 1% కూడా లేదు. ఎందుకంటే వీళ్ళంతా స్వార్థపరులు. ఇంత స్వార్థపరులను నమ్మి ఎందుకు వదిలేస్తున్నారు? ఇంకోటేందంటే విచిత్రము, నేను అటువైపు సౌత్ కెనరాలో అంటే పశ్చిమ కనుమల మీదున్న ఆ 2 జిల్లాలని సందర్శించినప్పుడు ఉడిపి, మంగళూరు అటువైపు ఆ ఎమ్మెల్యేలంతా ఒక ఇన్నోవా క్రిస్టా ఉంది. కొంతమందికి ఇంకా చిన్న కార్లు కూడా ఉన్నాయి. వాళ్ళు ఆ కార్‌లో తిరుగుతున్నారు. వాళ్ళ పర్సనల్ బాడీ గార్డ్‌లు కూడా లేరు ఎవరు. స్వేచ్ఛగా మామూలు ప్రజల్లాగే తిరుగుతున్నారు. మన దగ్గరున్న ఎమ్మెల్యేలు మాత్రము వాళ్ళ కాన్వాయ్ చూడాలి. 100 ఫార్చ్యూనర్లు, ఎక్స్‌యూవీ 500లు, ఇంకా చాలా వెహికల్స్ అన్నీ వెనకాల కాన్వాయ్‌గా వేసుకొని తిరుగుతూ ఉంటారు. వాళ్ళందరినీ చూసినప్పుడల్లా నాకు ఇటు బృందావన కాలనీలో డైలాగ్ ఉంటుంది కదా చూడు, అది గుర్తొస్తుంది. స్పూక్ చేయిద్ది. ఏంటంటే, మీరు పోస్తున్నారే డీజిల్, అది మీ డబ్బుతో కాదురా, ప్రజల రక్తము అని చెప్పాలనిపిస్తుంది. ప్రజల రక్తాన్ని పిండి పిప్పి చేసి వీళ్ళు డీజిల్ రూపంలో వేసి వాటిలో తిరుగుతున్నారు. అంత తప్ప ఏం లేదు. ఏం మామూలుగా బస్సులో పోవచ్చు కదా, ఏమి ఎమ్మెల్యేకి ఫ్రీగా కూడా ఉంటుంది పాసు, బస్సుల్లో తిరగచ్చు కదా, ఎందుకు తిరగట్లేదు మీరు? మీరు చేసేవన్నీ దౌర్భాగ్యమైన పనులు. సరే, నేను చెప్తే నమ్మరు కదా మీరు. చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తా చూడండి. మీ ఊర్లో ఉంటాడు ఓ నాయకుడు, అంటే 2-3 ఉంటారులేండి. ఇప్పుడు 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారి గ్రామ స్థాయిలో లేకున్నా కూడా టీడీపీకి, వైసీపీకి ఉంది కదా గ్రామ స్థాయి నుంచి. వాళ్ళని చూడండి, ఏం చెప్తారు? మీకేమన్నా మర్యాద ఇస్తారా జనానికి? జనానికి ఎవ్వరికి మర్యాద ఇయ్యరు ఆ నాయకులు. వాళ్ళ నాయకులు పై నాయకులు ఉంటారు, వాళ్ళు అంతే. ఇక ఎమ్మెల్యేలు ఉంటారు, వాళ్ళు అంతే. ఇక జిల్లా ఇన్ఛార్జీలు ఉంటారు, వాళ్ళు అంతే. వీళ్ళు అంతే. జనాన్ని పురుగులు చూసినట్టు చూస్తారు. చేసే అన్యాయాలన్నీ ఈ రాజకీయ పార్టీల వాళ్ళే, వాళ్ళ నాయకులే చేస్తున్నారు, చేపిస్తున్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా మీకు జరుగుతున్న అన్యాయానికి, మీరున్న పేదరికానికి కారణము ఈ నాయకులే. మరి ఈ జిల్లాలు ఇంత అభివృద్ధి చెందాయి కదా, వీళ్ళకి వ్యవసాయం కూడా పెద్దగా ఉండదు. ఏముంటుంది? రబ్బర్ తోటలు ఉంటాయి అక్కడక్కడ, ఒక్క తోటలు ఉంటాయి. కానీ మన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయానికి చాలా అనుకూలమైన జిల్లా. మరెందుకు ఇంత అభివృద్ధి చెందలేదు? రాయలసీమ ప్రాంతం మరీ ఇంత వెనుకబాటుతనానికి కారణం ఏంటి అంటే ఈ నాయకులే. ఏంటంటే మీకు గొడవలు పెట్టేది జనానికి, వాని దగ్గర పంచాయతీ పోతారు, వాని కింద బతకాలి మీరు. ఇట్లా లేనిపోని వివాదాలన్నీ సృష్టించి జనం యొక్క బాగు కోరకుండా జనం యొక్క కీడే కోరారు. ఈ చీడ పురుగులను నమ్మి ఇంతవరకు మీరు ఓట్లు వేస్తూ ఉన్నారు. పైగా వీళ్ళకి ఫ్యాన్స్ మీరు. ఒకసారి ఆలోచించి చూసుకోండి, మీ అభివృద్ధికి ఆటంకం వీళ్ళే. మిమ్మల్ని ఎమోషనల్గా ఒక కులంతోనో ఒక మతంతోనో కట్టివేయాలని చూస్తున్నారు. కులాలతో మతాలకి రాజకీయాలతో సంబంధం ఏముంది? రాజకీయాలు చేయాల్సింది పరిపాలన చేయడం కోసం. మిమ్మల్ని పరిపాలిస్తున్నారా? లేదు. వాళ్ళే నిజం చెప్పాలంటే చెలగొడుతున్నారు జనాన్ని. అందుకు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ ఈ 3 పార్టీలకి ఓట్లు లేకుండా నెక్స్ట్ సారన్నా నోటాకు ఓట్లేయండి. అప్పుడు సరైన పరిపాలన వస్తుంది. కానీ వీళ్ళ పీడ కొంతైనా విరగడవుతుంది. ఎందుకు వీళ్ళకే పదే పదే ఎత్తు ఉన్నది మనము? వీళ్ళు చేస్తున్న దుశ్చర్యలు ఇంకోటి ఏంటంటే, ఈయన అంతకుముందు లోకేష్ గారు, నారా లోకేష్ గారు ఉండేవారు. రెడ్ బుక్లో రాసుకుంటా అన్నారు, వైసీపీ పరిపాలనలో ఉన్నప్పుడు. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. ఈయన రెడ్ బుక్ కాకపోయినా పర్లేదు, ఏదో బుక్లో రాసుకోండి అంటున్నారు. అంటే అధికారంలోనూ అధికార పక్షం వాళ్ళు మాత్రమే నడిపించగలరా? అంటే సామాన్యంగా ప్రతిపక్షంలోనో నార్మల్ జనానికో రైట్స్ ఉండవా? అంటే హ్యూమన్ రైట్స్ లేదు, రాజ్యాంగం లేదు, ఏమీ లేదా? అధికార దుర్వినియోగానికి పాల్పడతాము అని కూడా చెప్తున్నారు. నెక్స్ట్ మేము అధికారంలో వచ్చిన తర్వాత మీ లెక్కలు తెలుస్తామంటున్నారు. ఇప్పుడే తెలుసొచ్చు కదా, ఎందుకు తెలుసరు? అంటే ఇప్పుడు తెలుసలేరా? రాజ్యాంగం మీకు సహకరించదా?
ఈ అన్యాయాల్ని మా పార్టీ వచ్చిన తర్వాత సవరిస్తాము, ఇలాంటి అన్యాయాలు ఎవరికి జరగవు అని చెప్పి ఎవరికి నమ్మకం కలిగేట్లేదు. మేము వచ్చిన తర్వాత మరిన్ని అన్యాయాలు చేస్తాము, మిమ్మల్ని మరింత టార్చర్ చేస్తాము, మరింత సతాయిస్తామని చెప్తున్నారు. కానీ ఇంకేం చెప్తున్నారు వీళ్ళు? మీ డబ్బుతో ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యేకి ఒక కారు ఉంది, వీళ్ళకి 10 కార్లు ఉంటాయి. ఎందుకు అట్లా? కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి ఎమ్మెల్యేలకి. వేరే ఏరియాల్లో లేవే, కేరళలో లేవు, ఇక్కడ లేవు, కర్ణాటకలో అంతంత వేల కోట్లు. ఇప్పుడు రాయలసీమ ప్రాంతంలో అన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయంటే అదంతా ఎవరి డబ్బు? ప్రజలది కాదా? మిమ్మల్ని మోసం చేసి తీసుకునేది కదా? అన్ని ప్రాజెక్టులలో లంచాలు కాదా? ఇన్ని లంచాలు తిని మళ్ళీ నీతి వాక్యాలు చెప్తారు. వీళ్ళకి సిగ్గు కాదా? అడగండి ఒకసారి, మీకు సిగ్గు లేదా అని మీరోటే వేసే రాజకీయ నాయకుల్ని. ఇంత దౌర్భాగ్యం పాలిస్తున్నారు కదా. ఇలాంటి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసి 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 లాస్ట్కి మన దేశం అయితే ఇంకా అభివృద్ధి చెందదు. చాలా ఘోరంగా ఉన్నారు వీళ్ళంతా రాజకీయ నాయకులు. దయచేసి ఇప్పటి నుంచైనా అర్థం చేసుకొని మీరు ప్రశ్నించండి. మీ ఊర్లో అంటారు వాళ్ళ 2 పార్టీలకు సంబంధించిన నాయకులు, అడగండి ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీరు, మాకి కరెక్ట్ పరిపాలన కావాలి అని చెప్పి. మీరు అడగలేరు. ఎందుకు చెప్పు? ఎందుకు అడగలేకపోతున్నావు? ఒక కౌన్సిలర్నో, ఒక ఎమ్మెల్యేనో, ఒక మండల ఇన్ఛార్జ్నో, ఒక మీ గ్రామ ప్రెసిడెంట్నో నువ్వు క్వశ్చన్ చేయలేని స్థితిలో ఉన్నావు అంటే నిన్ను ఎంతగా అణిచేశారో నువ్వే ఆలోచించుకో. ప్రజల్ని ఎంతగా అణిచేశారు, భయపడుతున్నారు. ఏదైనా అడగాలంటే కనుక భయపడిపోతున్నారు జనాలు. ఎక్కడ అక్రమ కేసులు పెడతారో, ఎక్కడ కొడతారో అని చెప్పి. అంటే దీన్ని స్వతంత్రం అంటారా, ప్రజాస్వామ్యం అంటారా? మీరే ఆలోచించుకోండి. ఇప్పటి నుంచైనా బుద్ధి తెచ్చుకొని ప్రశ్నించడం నేర్చుకోండి. లేదనుకో ఇట్లే కొనసాగుతూ ఉంటుంది. మరింతగా అయిపోతారు వాళ్ళు. ఇంకా ఇప్పుడు తక్కువ, పోను 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 అన్ని అధికారాలు వీళ్ళ చేతిలోకి తీసుకుంటున్నారు. పోలీసులు వీళ్ళు చెప్పినట్లే వినాలి, రెవెన్యూ వాళ్ళు వీళ్ళు చెప్పినట్లే వినాలి. అన్ని డిపార్ట్మెంట్లని ఈ ఎమ్మెల్యేలు అంటే ఈ రాజకీయ నాయకులు వీళ్ళంతా వాళ్ళ గుప్పెట్లో తీసుకొని ఆడిస్తున్నారు పప్పట్స్ లాగా. అంటే తోలుబొమ్మలు ఆడించినట్ల వీళ్ళందరినీ ఆడించి మనమేమనుకుంటాం, పోలీస్ స్టేషన్లో పోయి కేసు ఎఫ్ఐఆర్ చేయట్లేదు ఎందుకు? పోలీసు వాళ్ళు అన్యాయం అనుకుంటాం. కాదు, పోలీసు వాళ్ళని నడిపించే వీళ్ళది అన్యాయం. వీళ్ళు మోసగాళ్ళు, ఈ రాజకీయ నాయకులే మోసగాళ్ళు. పరిపాలించేవాడు సరిగ్గా ఉంటే ఈ కింద స్థాయిలో కూడా సరిగ్గా ఉంటారు. వాళ్ళే వీళ్ళ చేత అన్యాయాలు చేపిస్తున్నారు. వీళ్ళకి కావాల్సిన అన్యాయపు ఆఫీసర్ని వీళ్ళే తీసుకుంటారు. నువ్వురా అని చెప్పి వీళ్ళకి చెప్పినట్టు వినాలి ఆ పోలీసులు. వినకుంటే ట్రాన్స్ఫర్, సస్పెండ్. ఇట్లా చేపిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. అయినా జనానికి అర్థం కాకుండా వాళ్ళు చెప్పినట్లు వాళ్ళు వచ్చి అన్న నమస్తే అని చెప్పి ఎలక్షన్ టైంలో వచ్చి నమస్తే అన్న అని చెప్పి బుధం మీద చేస్తే పొంగిపోతారు కదా మీరు. పొంగిపోతుంది కాదు, ఆల్రెడీ కుళ్ళిపోయాం మనమంతా. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇప్పుడు పోయి చూడు, అపాయింట్మెంట్ ఉండదు. మీ ఎమ్మెల్యే ఫోన్ నెంబర్ ఉందా నీ దగ్గర? ఉండదు. ఎందుకు ఇయ్యరు. వానికి అనవసరం. ఎలక్షన్లప్పుడు నీకు 1000 రూపాయలు ఇస్తాడు, 2000 ఇస్తాడు ఓటుకి. తర్వాత అయిపోయా, బిజినెస్ ఖతం. అందుకే ఈ వ్యాపారం చేసే వాళ్ళంతా రాజకీయాల్లోకి దూరి దౌర్భాగ్యమైన స్థితిలోకి తెచ్చారు. వాస్తవానికి చూడండి, గాంధీజీ టైంలో స్వతంత్ర సమరయోధులు ఉండేవాళ్ళు. గాంధీజీ కూడా ఇప్పుడు తాడపత్రి గాంధీ కట్ట అని ఉంటుంది, అక్కడికి వచ్చి చందాలు తీసుకునేవాళ్ళు జనం దగ్గర. అంటే జనాలు నాయకులకి ఇచ్చి పోరాడతట్టు చేసేవాళ్ళు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నారా? లేదు, వాళ్ళే మీకు ఇస్తున్నారు. ఎక్కడి నుంచి ఇస్తున్నారు? మీ డబ్బే, మీ శ్రమే, మీ చెమటే, అదంతా మీ రక్తమే. ఇదంతా తీసుకొచ్చి ఇట్లా చేస్తున్నారు. ఇంకా వీళ్ళ బూతులు చూడాల. వాస్తవానికి ఏదన్నా ఇది బార్ అండ్ రెస్టారెంట్లు ఉంటాయి కదా, అక్కడ తాగుబోతులు కూడా ఇంత ఘోరంగా తిట్టుకోరు ఒకరినొకరిని. అంత నీచంగా తిట్టుకుంటున్నారు ఒక పార్టీని ఒక పార్టీ. ఇంత నీచంగా తిట్టుకునే వాళ్ళకి నువ్వు ఎట్లోటేయగలుగుతున్నావు నాకు అర్థం కావట్లేదు. మిమ్మల్ని ప్రజలు ఇంత నీచమైన నాయకులకి మీరు ఎట్లోటేయగలుగుతున్నారు? మీ నాయకుడు అంటే మీరు నీచులా, లేదంటే నీచుల్ని తెలియక అనుకుంటున్నారా? లేదంటే మీకు కావాల్సిందేది అట్లాంటి నీచులేనా? అదే అనిపిస్తుంది నాకైతే. ప్రజలే నీచంగా ఉన్నారేమో, అందుకే ఈ నీచుల్ని సెలెక్ట్ చేస్తున్నారేమో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, సీఎంలుగా. మరి లేకుంటే ఇంత ఘోరంగా మాట్లాడుతున్నారు కదా. మీ కొడుకు అట్లా ఘోరాలు మాట్లాడితే మీరు ఒప్పుకుంటారా? చాచి పెట్టి కొడతారు కదా చెంపకి. కానీ మీరు ఆనందంగా చూస్తున్నారు, ఆహా మా లీడరు అవతలని నమ్మనా బుద్ధులు తిన్నాడని చెప్పి.
ఇట్లే కొనసాగిందనుకో, తిట్టుకునేది పోయి మళ్ళీ కొట్టుకునేది వస్తుంది, చంపుకునేది వస్తుంది. ఇవే ఇంకా జరిగేటివి. ఈ అనర్థాలు, ఈ ఎంటర్టైన్మెంట్, ఈ చీప్ ఎంటర్టైన్మెంట్ మీకు కావాల్సిండేది నాయకుల నుంచి. ఒకరినొకరు తీవ్ర స్థాయిలో విమర్శించుకోవడం, దూషించుకోవడం, ఇది తప్ప ఏమన్నా ఉందా? పోనీ ఇంతమంది కొట్లాడతారు కదా, ఏ ఒక్కడన్నా సరే రుజువులు ఇచ్చి వాడిని జైలుకి పంపించారా? మన సంఘటన జరిగింది, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిది, ఎంఎస్ రాజుది, పరిటాల రవి, వీళ్ళంతా కొట్లాడుతున్నారు ముగ్గురు. వాళ్ళు ఏమన్నా ఒకరి మీద ఒకరు కేసులు పెట్టారా? మరి విచారించవచ్చు కదా. ఇప్పుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు అవినీతి చేశారని చెప్పారు పరిటాల శ్రీరామ్ గారు, మరి ఆయన జైలుకు పంపించవచ్చు కదా. పంపిలే. ఎందుకంటే వీళ్ళ అవినీతి వాళ్ళకి తెలుసు, వాళ్ళ అవినీతి వీళ్ళకి తెలుసు, ఈ ఎంఎస్ రాజు కూడా తెలుసు వీళ్ళిద్దరు అవినీతి. ఈ ముగ్గురు అవినీతి పరులే అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కొట్లాడి ఇన్నాళ్ళైంది, ఇంకా అయిపోయా. నోటికి వచ్చినట్టు బూతులు తిట్టుకోవడం, కొట్టుకుంటామని చెప్పుకోవడం, బెదిరించుకోవడం, కార్యకర్తలు రండి అని పిలిచడం, వీళ్ళని టీడీపీ వాళ్ళు పిలిచడం కొడదాం పండని, వాళ్ళు కొడతారు రండి అని చెప్పడం, ఇదే అయిపోయింది. మరి ఎందుకు మీరు అడగరు? ఎంటర్టైన్మెంట్ అయిపోయింది, అయిపోయా. ఒక్కరన్నా లోపలికి వెళ్ళాలి కదా. మరి అంత ఒకవేళ ఆరోపణలు చేశారు, ఆరోపణలు చేసి నిరూపించ చేయలేకపోతే ఆరోపణలు చేసినోడే పనికిమాలాడని కదా అర్థము. వీళ్ళు ముగ్గురు ఆరోపణలు చేసుకున్నారు, మరి ఒకడన్నా జైలుకి పోయినాడా? పోలే. ఏ ఇదంతా చూసామనుకుంటారు, ఆ టీడీపీ ఛానల్ ఫాలో అవుతుంటారు కదా, వాళ్ళంతా పరిటాల శ్రీరామ్ బాగా మాట్లాడా, ఎంఎస్ రాజు బాగా మాట్లాడా, బాబా భలే మాట్లాడే మా నాయకుడు, అవతల నాయకుడిని, ఇదే కదా. ఏదో వాడంతా వేస్ట్ కాదు అనుకుంటారు. మీరు అట్లే కదా మాట్లాడేది, వాడంతా వేస్ట్ ఇట్లా. ఇంకా వైసీపీ వాళ్ళు ఇద్దరిని అసలు బాగా మాట్లాడా మా ప్రకాష్ అన్న అని చెప్పి మీరు ఇట్లా ఎగ్జాంపుల్ చెప్తున్నా. వీళ్ళ పేర్లు చాలామంది ఉన్నారు, ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఇదే ఉండేది పంచాయతీ. మా ఎమ్మెల్యే బాగా మాట్లాడని వాళ్ళదే సీన్లు కట్ చేసి ప్రచారం చేసుకుంటారు, ఏది మీ ఇన్స్టాలోనో యూట్యూబ్లోనో. యువతలో తిట్టిండేది పెట్టరు, వీళ్ళు తిట్టిండేది పెడతారు. లేదంటే కొంతమంది ఉన్నారు బయాస్గా, ఆపోజిట్ వాళ్ళు తిట్టిండేటి మాత్రం వీళ్ళ ఛానల్లో పెట్టి చూడు వీళ్ళు దుర్మార్గులని ప్రచారం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వైసీపీలో ఉన్నారు, టీడీపీలో ఉన్నారు, జనసేనలో కూడా ఉన్నారు. ఇట్లా అయిపోయింది. అంటే మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తారని మీకు కూడా తెలుసు, మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. ఎందుకు ఇదంతా? ఇప్పటికైనా అర్థం చేసుకోండి. ఈ మూడు పార్టీలని తరిమేయకుంటే, లేదా కుదిరితే మార్చండి, చెప్పి చూడండి. వీళ్ళు వింటారనే నమ్మకం మాత్రం నాకు లేదు. ఈ మూడు పార్టీల్ని మాత్రం తరిమేయాల్సిందే. ఈ కుల రాజకీయాలు, మత రాజకీయాల్ని మన రాష్ట్రం నుంచి తరిమేయకుంటే మరింత దౌర్భాగ్య స్థితిలోకి దిగజారడం తప్ప ఇంకోటి ఉండదు. మన సౌత్ ఇండియాలో మిగతా అన్ని రాష్ట్రాల కంటే మనం తక్కువగానే ఉన్నాం అభివృద్ధిలో. నైతిక విలువలు లేవు, చాలా తక్కువ ఉన్నాయి మన స్టేట్లో. ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటారు నాయకులు, తాగుబోతులు కూడా తిట్టుకోరు. ఈ ఎమ్మెల్యేలు, సీఎంలు, ఈ ఈ ఈ మూడు పార్టీల వాళ్ళు కూడా ఎవరన్నా తాగుబోతల్లో అంత నీచంగా తిట్టుకునేది మీరే విన్నారా చెప్పండి? వాళ్ళు తిట్టుకుంటారు, ఇంత నీచంగా తిట్టుకోరు. అంటే తాగుబోతోళ్ళ కంటే ఘోరమైన వాళ్ళకి మీరు అధికారం ఇచ్చారు, ఎమ్మెల్యేలని, సీఎంలని అపోజిషన్లో పెట్టారు మీరు. మీ వీళ్ళని ఎన్నుకోవడానికి మనకు సిగ్గు ఉండాలి. మీరు సిగ్గు తెచ్చుకొని ఇప్పటి నుంచి అయినా సరే ఈ మూడు పార్టీలని తరిమేయడానికి ప్రయత్నించండి. నేను ఇలాగే అవేర్నెస్ చేస్తాంట వీళ్ళు చేసిన తప్పుల గురించి, వీళ్ళు చేసిన అన్యాయాల గురించి. ఇప్పటి నుంచైనా సవ్యంగా నడుచుకోవడానికి ప్రయత్నిద్దాం. మనం మారాలి. ఇది ఇప్పుడు మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నప్పుడు మన ఇష్టమైన ముందు అనేవాళ్ళు యథా రాజా తదా ప్రజ అని చెప్పి. అప్పుడు రాజుల కాలం కాబట్టి యథా రాజా తదా ప్రజ. ఇప్పుడు యథా ప్రజ తదా రాజా. మిమ్మల్ని రిఫ్లెక్ట్ చేసేవాడే మీ నాయకుడుగా రాగలడు, కానీ మీకు ఇష్టం లేని రాలేడు కదా. మీరే ఓటేస్తున్నారు కదా. అంటే మీ ఇష్టాలు అలాంటి వాళ్ళ మీద ఉన్నాయి. ఇంత దౌర్భాగ్యుల్ని మీరు ఎందుకు ఇష్టపడుతున్నారు? ఇంత నీచ నికృష్టుల్ని మీరు ఎందుకు ఇష్టపడుతున్నారు? ఇంత దుర్మార్గుల్ని మీరు ఎందుకు ఇష్టపడి ఓటేస్తున్నారు? ఎందుకు ఉండాలి? ఇప్పుడు మీకు ఒక కూతురో, ఒక చెల్లెలో, ఒక ఎవరో ఒకరు ఉంటారు. ఓ తాగుబోతానికి ఇచ్చి పెళ్లి చేస్తారా? తిరుగుబోతానికి ఇచ్చి పెళ్లి చేస్తారా? నీచ నికృష్టునికి ఇచ్చి పెళ్లి చేస్తారా? అంటే మీ కూతురు గురించే ఇంత ఆలోచించుకొని మంచిగా సంబంధం చూసి పెళ్లి చేస్తారు కదా మీరు. అట్లాంటిది పూర్తి రాష్ట్రాన్ని పాలించే పాలకులు ఎలా ఉండాలి, ఎంత మంచి వాళ్ళు ఉండాలి, ఎంత ఆదర్శవంతులై ఉండాలి అనే కాన్షియస్నెస్ మీకు ఎందుకు లేదు? ఎవడొచ్చినా పర్వాలేదులే అనుకుంటారు కదా. ఎవడొచ్చినా పర్లేదంటే అట్లే చెప్తున్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. మాకు అన్యాయం జరిగింది అని ఏడ్చుకుంటా పోలీస్ స్టేషన్ పోతారు, కోర్టులో పోతారు. ఏమన్నాయిందా? ఇప్పుడు కోర్టులు ఉన్నాయి, ఎన్ని కేసులు పెండింగ్లో ఉంటాయి? దగ్గర దగ్గర నిన్న గూగుల్ సెర్చ్ చేస్తే అనంతపురం జిల్లాలో 60,000 నుంచి 70,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి. అంటే ఈ కేసులు తీరడానికి ఎన్నాళ్ళు పడుతుంది? కొన్ని ఏళ్ళు, దగ్గర దగ్గర 5 నుంచి 10 ఏళ్ళు పడుతుంది.
పోలీస్ స్టేషన్ పోతే వెంటనే ఎఫ్ఐఆర్ తీసుకుంటారా? నేను చూశాను బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ వెంటనే ఎఫ్ఐఆర్ చేసేస్తారు. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తక్షణము ఎఫ్ఐఆర్ చేసి విచారణ చేస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్లో అది జరుగుతుందా? విచారణ చేస్తున్నారా? ఎందుకు చేయట్లేదు అంటే ఈ రాజకీయ నాయకుల వల్లే చేయట్లేదు, వీళ్ళే చేపించట్లేదు. గ్రీవెన్స్ అని పెడతారు. నాకు అర్థం కాదు ఏంటంటే ఈ గ్రీవెన్స్ ఎందుకు పెట్టాలంటే కింద స్థాయి పోలీసులు ఎవరు కంప్లైంట్ తీసుకోకుంటే మనం పోయి ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వాలంట. అదేందో కింద నుంచే కరెక్ట్గా కంప్లైంట్ తీసుకోండి అని చెప్పచ్చు కదా. అంటే మనమే ముష్టినా కొడుకుల్లాగా జనం అంతా ఈడ తీసుకోరు, డిఎస్పీ దగ్గర పోవడము, ఈఎస్పీ దగ్గర పోవడము, ఇది కుదరకపోతే డీజీపీ దగ్గర పోవడము, వాళ్ళ వీళ్ళ కుదరకపోతే ఆ రాజకీయ నాయకుల గేట్ల దగ్గర బూట్లు నాక్కుంటూ తిరగాల మనం. ఇట్లయింది మన బతుకులు. ఇలాంటి బతుకులకు కారణం ఏంటి? మనమే. ఇట్లాంటి నీచులకు ఓట్లేయడమే కారణం. ఈ నీచుల్ని ఈసారి ఎలక్షన్లో అయినా నోటాకేసి పారదోలాలి మనం. లేదంటే కనుక మరింత నీచత్వం లేక మన వాళ్ళని తీసుకెళ్తారు. ముందు లాజికల్గా విమర్శించేవాళ్ళు వాళ్ళని, వీళ్ళు అట్లా సైకో ఫ్యాన్స్ తయారయ్యారు 3 పార్టీలకి. ఏం లే, పొరపాటున విమర్శించినాం అనుకో రాజకీయ నాయకుడిని, అమ్మ నా బూతులు తిట్టేది. ఏం చేస్తారు? బూతులు తిడతా ఉంటే లాస్ట్కి డిలీటో హైడో చేయాలి కామెంట్, అంతే కదా. ఇట్లా సైకో ఫ్యాన్స్ అయ్యి సైకోల్లాగా సమాజాన్ని మారుతున్నారు. మనకి బూతులు వినడము, అన్యాయం చేయడము సర్వసాధారణము అనిపిస్తుంది. మీ పార్టీ వాళ్ళు ఉన్నారు, ఆపోజిట్ పార్టీ వాళ్ళని కొడితే కనుక సంతోషిస్తున్నారు జనం కూడా. టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళని కొడితే సంతోషిస్తారు, వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళని కొడితే సంతోషిస్తున్నారు. ఎవరు? ప్రజల్లో సగం మంది వాళ్ళ ఓట్లు వేసిన. అంటే మీరు కూడా జనం కూడా అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు. వాడిని కొడితే ఖండించాలి కదా. కొట్టడం ఏందయ్యా? చట్టం లేదా అంటే లేదనే కదా అర్థం. వీళ్ళు ఇష్టానుసారం నడుచుకుంటారంటే చట్టం అన్నా రాజ్యాంగం అన్నా ఈ నీచులకి, 3 పార్టీల రాజకీయ నీచులకి గౌరవమే లేదు. ఎవ్వరూ రాజ్యాంగాన్ని పట్టించుకోవట్లేదు, ఏ పరిపాలన సాగట్లేదు. వీళ్ళది సాగుతాండేది ఏందయ్యా అంటే కమిషన్లు తీసుకోవడం అంతే. 3 పార్టీల వాళ్ళు తీసుకుంటున్నారు, అక్రమాలు చేస్తున్నారు, అన్యాయాలే చేస్తున్నారు. సరే, మా నాయకుడు అన్యాయం చేయలేదు అనొచ్చు. మరి అన్యాయాన్ని ప్రశ్నించకపోవడం కూడా అన్యాయమే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ లంచం తీసుకున్నట్లు తెలియదు, మరి మిగతా వాళ్ళు తీసుకున్నట్టు తెలుసు కదా. తెలిసి ఊరుకుండడం కూడా అన్యాయమే. అన్యాయాన్ని ప్రశ్నించకపోవడం కూడా చట్ట ప్రకారం అన్యాయమే. మనం అది చేస్తున్నాం. అన్యాయం చేసినప్పుడు ప్రశ్నించట్లేదు. మా నాయకులే ఎందుకులే కొంత ఊరుకుందాం, ఇట్లా అయిపోయింది. మనల్ని మనం తిట్టుకోకూడదు, మనవాడినే ఫస్ట్ తిట్టల్లా, అప్పుడు బాగుపడతాడు. నీ కొడుకున్నాడు, ఏదో చాక్లెట్ దొంగతనం చేసినాడు, వాడిని తిరితే కదా ఇంకోసారి చేయడు. అట్లా మీ పార్టీ నాయకుల్ని మీరు తిరితే కదా అన్న అట్లా చేయకూడదని చెప్పి మీ వాళ్ళే కామెంట్ పెట్టాల కింద. మీరు డైరెక్ట్ ఎట్లా ప్రశ్నించే ధైర్యం ఉండదు, అట్లీస్ట్ ఆ కామెంట్లన్నా పెట్టి చావండి, ఇట్లా చేయొద్దండి అని చెప్పి మీ నాయకులకు మీరే. అంటే ఇంత ఘోరంగా తయారయ్యారు జనం. మీరు ఇట్లా తయారయ్యారు కాబట్టే మనకు అలాంటి పాలకులు వచ్చారు. దయచేసి ఇప్పటి నుంచన్నా మారి ప్రశ్నించడం నేర్చుకోండి. వేరే వాళ్ళు, ఆపోజిట్ పార్టీ వాళ్ళు ప్రశ్నించక ముందే మీరే ప్రశ్నించినారనుకో మీకే గౌరవం పెరుగుతుంది కదా, మీ పార్టీకే గౌరవం పెరుగుతుంది. అందుకే ఎవరి పార్టీని వాళ్ళు కార్యకర్తలే ఫస్ట్ విమర్శించుకోండి, స్వయం విమర్శ చేసుకోండి మనది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి. ఇట్లా చేస్తే పురోగతి చెందుతారు, కొంతైనా నీతి న్యాయంగా వ్యవహరించే అవకాశాలు ఉంటుంది నాయకుడు. అంత తప్ప అన్యాయానికి సపోర్ట్ చేస్తూ, అక్రమాలకు సపోర్ట్ చేస్తూ మీ నాయకుడు చేసేది మూసిపెట్టుకుంటుంటే ఎదురుగుండే వాళ్ళు ఉన్నారు, ఆపోజిట్ పార్టీ వాళ్ళు బండపూతులు తింటారు. అసలు నిజం చెప్పాలంటే ఇప్పుడు సర్వసాధారణమైన ఎవడన్నా తిట్టించుకోకపోతే ఏందబ్బా ఏమైనా తేడానా, ఎందుకు తిట్టించుకోవడం నెట్ అయిపోయింది. అందరినీ ఒకరికొకరు తిడుతున్నారు విమర్శించుకోకుండా. విమర్శ చేసుకోవచ్చు, బండబుద్ధులు తిట్టుకుంటున్నారు. అందుకే ఇప్పటి నుంచైనా జనం మీరు మారి స్వయం విమర్శ చేసుకోండి. మీకు పిల్లలు ఉన్నారు, వాళ్ళ జీవితాలు ఇంకా నాశనం అయిపోతాయి. ఇప్పుడు కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు దోచేసుకున్నారు. అదంతా జనం డబ్బే కదా, అదంతా జనంలో ఉండాల్సిన డబ్బు. మన స్టేట్లో ఉండాల్సిన డబ్బుని వాళ్ళ కొంపల్లో దాచుకున్నారు బ్లాక్ మనీగా. మరి ఆ డబ్బంతా చూసి ఏం చేస్తారు వాళ్ళు? ఇట్లా అక్రమాలు, ధనం ఎక్కితే మదం ఎక్కుతుంది అంటారు కదా, ధనం ఎక్కితే మదం ఎక్కుతుందంట. ఈ మదం ఎక్కి మిమ్మల్నే దొక్కుతున్నారు వీళ్ళు. అది అర్థం చేసుకొని వీళ్ళకి ధనం మీద ధ్యాస ఉండే ఈ వ్యాపారస్తులకి ఏమంటారు, ఈ ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు కదా, వీళ్ళని నమ్మద్దండి. దొంగలు వీళ్ళు చాలామంది. రాజకీయాల్లో ఉండేవాళ్ళు, బయట ఇండస్ట్రియలిస్టులు పర్వాలే, అంతో ఎంతో మంచి పనులన్నా చేస్తుంటారు. వ్యాపారస్తులు పర్వాలే, సొసైటీకి ఏదన్నా మంచి చేయాలనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ రాజకీయ వ్యాపారులు, ఇప్పుడున్న రాజకీయ నాయకులంతా బయట వ్యాపారుల్ని నమ్మచ్చు.
వేరే ఫ్యాక్టరీలు ఉన్నాయి. అట్లా వాళ్ళు ఏదో వాళ్ళకి చేతనైనంత మంచి చేస్తున్నారు. వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళకో ఏదన్నా కానీ. కొంతమంది చాలామంది మంచి చేసే వాళ్ళని, కొంతమంది క్రూరులు ఉన్నారు. వాళ్ళు ఏం చేయరు, దోచుకోవడమే వాళ్ళ పని. చాలామంది అయితే మంచి వాళ్ళే ఉన్నారు బయట వ్యాపారస్తులు. కానీ ఈ రాజకీయ నీచ వ్యాపారులు మాత్రము ఘోరాతి ఘోరంగా ఉండేవాళ్ళు. రౌడీల కంటే నీచం వీళ్ళు. రౌడీలన్నా పాపం పుణ్యం అంటారు. ఈ రౌడీల కంటే నీచం వీళ్ళకి పాపం పుణ్యం అనే ఎథిక్స్ ఎంత మాత్రమూ లేవు. అలాంటి వాళ్ళని మనం ఎన్నుకున్నాం. ఆచితూచి కరెక్ట్ ఏరుకొని ఎన్నుకున్నాం మనం ఈ దౌర్భాగ్యుల్ని. నెక్స్ట్ ఎలక్షన్లో మనం అంతా నోటాకేసి వీళ్ళని తరిమేసామనుకో, ఒక్కసారి తరిమేస్తే ఇక రారు. ఈ డబ్బున్న వాళ్ళకి మాత్రం ఓట్లు వేద్దండి. ఎందుకు? మీకు కావాల్సిండేది ఎవరు? ఒక శాలరీ తీసుకునే ఒక ఉద్యోగి, ఎమ్మెల్యే, మంచి చెడు చట్టాలను చేసేవాడు కావాలి. మా అన్న మర్డర్లు చేసినాడు, సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారు. మా అన్న వాడిని కొట్టాడు, మా అన్న ఉన్నప్పుడు ఆ జిల్లా అంతా భయపడేవాళ్ళు. ఇట్లా చెప్పుకుంటున్నారు. భయపెట్టడమా రాజకీయం అంటే? ప్రేమ ఆప్యాయతగా జనానికి మంచి చేయడం కదా. భయపడేవాళ్ళు, ఉచ్చబోసుకునేవాళ్ళు ఇట్లా మాట్లాడేది. భయపెట్టడం, ఉచ్చబోపడం రాజకీయమా? ఏంటి అసలు రాజకీయం అంటే ఏంది? జనానికి అనుకూలమైన చట్టాలు చేసి, లేదంటే చట్టాల్లో ఏదన్నా లొసుకుంటే వాటిని సవరణ చేసి సమాజాన్ని సవ్యంగా నడిపించడం రాజకీయం కదా. ఇప్పుడు అపసవ్యంగా తిరోగమనంగా నడిపిస్తూ మా లీడర్ ఏదో గొప్ప లీడర్ అని చెప్పుకుంటే మీరు పిచ్చోళ్ళు అవుతారు, అంతే కదా. ప్రతి ఒక్కరూ అన్యాయమే, ఎవరిని నమ్మద్దండి. ఇక మీదటి నుంచైనా ప్రశ్నించండి. ఇంకా ఎలక్షన్కి టైం ఉంది కదా, అప్పుడు వరకు ప్రశ్నించండి. మార్పు వస్తే వాళ్ళకే, మారిన వాళ్ళకి ఏంటి పర్వాలేదు. ఈ మారిన వాళ్ళకి వేయద్దండి ఓట్లు ఇప్పటి నుంచైనా, సరేనా? ఇప్పటి నుంచైనా మనమంతా మరొక్కసారి తిరిగి ఆలోచించుకొని మనల్ని మనం సరిదిద్దుకొని ఇలాంటి నీచులకు మనం ఎందుకు ఓటేయాలి అనుకోండి. నమస్కారం.